బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఫయాజ్ ఉన్నారు. ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఎట్లా చూస్తారు సార్ మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల తీర్పును మీరు? పంచాయతీ ఎన్నికల తీర్పులో మాత్రం బ్రహ్మాండంగా వచ్చిందంటే గవర్నమెంట్ రూలింగ్లో ఉన్న దానికి అపోజిషన్లో 30% వచ్చినా అది గెలిపే. అయినా కానీ మేము 48% వచ్చింది, మా 38% వచ్చింది. అయినా కానీ గెలుపు బ్రహ్మాండంగా అయింది. ఎవరైతే 15-20 మంది ఎమ్మెల్యేలు ఇది మన కాంగ్రెస్ వాళ్ళు ఉన్న జాగాలో కూడా బీఆర్ఎస్ సర్పంచ్లు మొత్తం బ్రహ్మాండంగా గెలిచారు. బంపర్ మెజారిటీతో గెలిచారు. సిద్దిపేట, సిరిసిల్ల, మెదక్ ఇవన్నీ జాగాలో మేమే బ్రహ్మాండంగా గెలిచినాం. వేరే చోట్ల కూడా మంచిగా వచ్చినాం. మొన్న జరిగిన ఆ స్పీకర్ సమావేశాన్ని మీరు ఎట్లా చూస్తారో? 10 మంది మీద వెయిటేజ్ మీరు కావాలని చెప్పేసి మీరు పెట్టిన దాన్నే తీర్పు వాళ్ళకు అనుకూలంగా ఉంది కదా, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఏం లేదండి, రేవంత్ రెడ్డి ఆడిన నాటకం ఆడుతుండే. స్పీకర్ కూడా మొదలేమన్నాడు, నేను న్యాయంగా పోతా, బద్ధంగా పోతా, ఇది ప్రజల తీర్పు కాదు, ఇది న్యాయంగా ధర్మంగా వాళ్ళు ఆ పార్టీ నుంచి వచ్చారు, వాళ్ళని నేను సస్పెండ్ చేస్తా, బై ఎలక్షన్లో పోవాలన్నారు. మళ్ళీ తర్వాత ఏం చేసిండు, 2-3 రోజుల తర్వాత అట్లా కాదే కడవ కప్పుకోలేదన్నారు. మొదలేమో కడవ కప్పుకున్నారు, మళ్ళీ కడవ కప్పుకోలేదన్నారు. ఈ ప్రజలను మభ్య పెట్టించి ఎన్ని రోజులు పబ్బం గడుపుతారో అర్థమైతలేదు. 10 మంది ఎమ్మెల్యేలు చెప్పులతోటి, రౌతులతోటి, కొట్టే చీపులతోటి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. జాగ్రత్త, తస్మాన్ని మీరు నిరూపిస్తున్నాం మీ అందరికీ. అంటే రైట్, ఇక్కడ పంచాయతీ ఎన్నికలు ముగిసినాయి కాబట్టి మరి స్థానిక ఎన్నికలు ఉన్నాయి. జడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదా? ఒకటి బ్రదర్ ఏంటంటే, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ బ్రహ్మాండంగా వచ్చింది బీఆర్ఎస్కు. ఎందుకంటే పర్సంటేజ్ దాటిపోయింది. ఇప్పుడు అगर పార్టీ గుర్తింపు మీద వస్తే మాత్రం 101%, 90% మొత్తం బీఆర్ఎస్కి గాడిపోస్తుంది. అందు గురించి ఆలోచనలో తర్జన పడ్డాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లలో పడ్డాడు. దాని తర్వాత అది పెడతా అన్నాడు. ఏమేమి నాటకాలు ఆడుతుంది కానీ ఏ నాటకం ఆడినా కారు గుర్తు మీద కేసీఆర్ యొక్క అడుగుజాడల్లో, కేసీఆర్ అధ్యక్షతన మొత్తం తెలంగాణలో మాత్రము జడ్పీ, ఎంపీ, టీసీలు అంది బ్రహ్మాండంగా గెలిచి మనము రంగంలో పోతాం, మనం ముందుకు పోతున్నాం. ఇప్పుడు జయమే మనందరికీ. రైట్, ఈరోజు భవన్ అంతా కలకాలాడిపోతున్నది. మీ అధినేత రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ కేసీఆర్ దిశానిర్దేశం ఏ విధంగా చేయబోతున్నారు? ఏ అంశాల మీద మాట్లాడబోతున్నారు? ఒకటి, కేసీఆర్ గారి గురించి ఆరోగ్యం చెడిపోయింది, కేసీఆర్ గారు వస్తలేరు, చనిపోయిండు, 2 సర్పంచ్లు పెట్టుకున్నాడు, ఎన్నెన్నో పుకారులు లేపిండు రేవంత్ రెడ్డి నా కొడక విను, ఒకటే చెప్తున్న ముఖ్యమంత్రిని, ఈ రోజు మన కేసీఆర్ గారు బయటికి వచ్చింది, పింజం నుంచి పులి విజృంభించింది. ఈ రోజు నుంచి నీ దుకాణం బంధు, కేలు ఖతం అవుతుంది. ఈ రోజు నుంచి జయమే ఉన్నది, నీకు నిరాశనే మిగులుతుంది. నీ ఉన్న ఎమ్మెల్యేలందరూ దాటిపోతారు, మొత్తం రివర్స్ అవుతారు, గవర్నమెంట్ అట్లీ ఫ్లాప్ అవుతుంది. రాను రోజులలో కాంగ్రెస్ కు 6 సీట్లు తథ్యం. రైట్, మీరు అన్నట్లుగానే రేవంత్ రెడ్డి పుకారులు చేస్తున్నాడు అని చెప్తున్నారు కదా. మొన్నటికి మొన్న పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్లతోని, సర్పంచులతోని కేసీఆర్ మాట్లాడే స్థాయికి దిగజారింది. ఒకప్పుడు మహమ్మద్ అలీ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి కూడా అపార్ట్మెంట్ దొరకలేదు, ఆయన క్యాబినెట్లో పనిచేస్తున్న మంత్రులకు అని చెప్పేసి అన్నాడు. కానీ ఇప్పుడు వీళ్ళతో మాట్లాడడానికి ఎట్లా టైం దొరికింది అని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒకటే వినండి బ్రదర్, కేసీఆర్ ఉద్యమకారుడు, చిన్న వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి సీఎం అయినా రేంజ్ అయినది. ఈయనకి అమెరికా అబ్బం పబ్బం గడుపుకొని జడ్పీటీసీ అయ్యి ఏదో ఎమ్మెల్యే అదృష్టమో కాంగ్రెస్లను చెవుల పువ్వులు పెట్టి వాళ్ళని పెట్టి పైసలు కొని అమ్ముడు అన్ని దుకాణాలు పెట్టి సీఎం అయ్యారు. ఆయన కింది స్థాయి నుంచి వచ్చిండు కాబట్టి ఆయన లెవెల్ వేరు, ఆయన కేటగిరీ వేరు. ఈ రోజులో కూడా నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారిని యాద్ చేయకుండా కానీ ఆయన యాద్ చేసి ఎంపీలకు పోయి ఆయన ఆరోగ్యం జాగ్రత్త వచ్చి చూసుకోరని చెప్పిండు. ఎందుకు చెప్పిండు? అంత పెద్ద 3 సార్లు గెలిచిన ప్రధానమంత్రి ఆయన ఎంత కోరుకుంటుడు? ఆయన ముంగడు నువ్వు చీపురు అంత సమానం, నీ విలువ ఎంత, నీ లెక్క ఎంత. అటువంటి వ్యక్తిని నువ్వు మైముదలు రాలేదు, ఇటు రాదు, ఆ పరిస్థితిని బట్టి ఉంటుంది ఏదైనా కానీ. మేము కూడా ఇప్పుడున్న లీడర్లము, కొన్నిసార్లు రాము, కొన్నిసార్లు వస్తాము. అయినప్పుడు ఇవన్నీ బాధలు పెట్టుకొని ఇవన్నీ మాట్లాడు చాలా తప్పు. ఇది మంచి పద్ధతి కాదు రేవంత్ రెడ్డి. ఇది పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి కావాలనే కేసీఆర్ను బదలాం చేసే ప్రయత్నంలో ఉన్నాడు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.